ఇంకొక పెద్ద ఆయన చెప్పాడు, ఆయన తర్వాత పెద్ద పదవిని కూడా అధిష్ఠించాడు ఆయన. ఆమె హిందూ బై యాక్సిడెంట్ అన్నాడు ఆయన. నేనేదో దురదృష్టవశాత్తు యాక్సిడెంటల్గా నేను మా అమ్మ నాయన హిందువు కాబట్టి నేను హిందువుగా పుట్టాను, నాకు హిందువు అని చెప్పుకునే దానికి సిగ్గుగా ఉంది అని చెప్పుకున్నాడు ఆయన. అటువంటి పరిస్థితులలో భవిష్యత్తును ఊహించి ద్రష్ట అయినటువంటి మన సంఘ సంస్థాపకులైనటువంటి పరమ పూజనీయ డాక్టర్జీ, ఆ ఫోటోల్లో ఈ చివరి ఫోటోల్లో ఉండేటువంటి పరమ పూజనీయ డాక్టర్జీ ఈ సంఘాన్ని స్థాపించారు. కరెక్ట్గా 100 సంవత్సరాల క్రితం కేవలం 17 మందితో ఈ సంఘాన్ని మొదలుపెట్టారు. 17 మంది ప్రముఖులు కూర్చొని మనం ఈరోజు సంఘాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం. అదే విజయదశమి 1920. ఈరోజు మరి 2025 విజయదశమి కాబట్టి 100 సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నాం సంఘం పెట్టి. సంఘం పెట్టినప్పుడు సంఘానికి పేరు కూడా లేదు. సంఘం పెట్టింది 1925 సెప్టెంబర్ 27లో అయితే 1926 ఏప్రిల్ 17 వరకు పేరు పెట్టబడలేదు. ఏప్రిల్ 1926 ఏప్రిల్ 17వ తేదీన అందరూ కూర్చొని ఒక నిర్ణయం చేశారు. దాంట్లో ఆలోచించారు, చర్చించారు. 3 పేర్లు ప్రస్తావనకు వచ్చారు. మన ప్రజాస్వామ్య దేశం, మన అందరం కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలు కోరుకునేటువంటి వ్యక్తులు కాబట్టి దాని మీద చర్చ జరిగింది. ఈ 3లో ఏ పేరు అయితే బాగుంటుందని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి పేరు ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్. ఒకసారి చెప్పండి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. దాన్నే మనం బ్రీఫ్గా ఆర్ఎస్ఎస్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. దీన్ని పెట్టినటువంటి డాక్టర్జీని కూడా ప్రముఖంగా మొట్టమొదటి అనుకున్నారు. ఆయన సరసంఘ చాలక్గా అంటే ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ప్రకటించింది 1929 నవంబర్లో. అప్పటిదాకా సరసంఘ చాలక్ కూడా లేరు. అప్పుడు ఆయన సరసంఘ చాలక్గా ఎన్నుకున్నారు. ఇట్లా సంఘము వటుడింతాయి అన్నట్లుగా ఒక వటవృక్షంలాగా ఈ 100 సంవత్సరాల కాలంలో పెరిగి పెద్దదై ఇప్పుడు ఈ స్థితి ఉంది. ఇప్పుడు ఈరోజు విజయదశమి ఉత్సవం అంటే ఒక మంచి స్టేజీ, వెనక ఒక బ్యాక్ డ్రాప్, ఒక పెద్ద స్టేజీ, దీనిపైన కుర్చీలు, ఒక మైకు, ఆ చుట్టుపక్కల కుర్చీలు, చుట్టుపక్కలంతా కూడా వాతావరణం, దీనంతా కూడా శుభ్రం చేసి రోటావేటర్ వేసి దీన్ని శుభ్రం చేయటం ఇంత చేశారు. మొదట్లో ఇదంతా ఏమి లేదు. అనేక రకాలైనటువంటి కష్టాల్లో పెరిగారు. అసలు కార్యక్రమం పెట్టడానికే చాలా కష్టంగా ఉండేది. కార్యక్రమం ఏర్పాట్లకి డబ్బు ఉండేది కాదు. ఇప్పుడు అందరూ సహకరిస్తుంటారు. ఏ సంస్థకైనా 3 రకాలైనటువంటి స్థితులు వస్తాయి. మొట్టమొదటి ఎవడైనా ఏదైనా ఒక పని చేయబోయేటప్పుడు మనందరికీ తెలుసు, చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఏం చేస్తారు, పని చేసేవాళ్ళు అని ఎగతాళి చేస్తారు. కాబట్టి అవహేళన ముందు అసలు ఎంకరేజ్ చేయరు, ఎగతాళి చేసేటువంటి పరిస్థితి వస్తుంది ఏ సంస్థకైనా. సంఘానికి కూడా అలాంటి స్థితి ఉంది. దాన్ని తట్టుకొని నిలబడితే ఆ తర్వాత వరే వీడేదో ఎదుగుతున్నాడు, మరి ఎట్టైనా సరే దీన్ని అణిచేయాలని ఏదో ఒక ఫిట్టింగ్ పెడతాం. అప్పుడేం మొదలవుద్ది, ప్రతిఘటన మొదలవుద్ది. దాన్ని కూడా తట్టుకొని నిలబడాలి. తట్టుకొని నిలబడి సక్సెస్ అయితే యాక్సెప్ట్ చేసేస్తాయి, ఆమోదం. కాబట్టి ప్రతి సంస్థకి అవహేళన, ప్రతిఘటన, ఆమోదము 3 వస్తాయి. సంఘం ఈ 100 సంవత్సరాల కాలంలో ఈ 3 స్థితులు ఎదుర్కొన్నది. ఈరోజు ఆమోదం, ఏది కావాలని అడిగితే ప్రజలు, సమాజం దాన్ని ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది. మనమే పోగలగాలి, మనమే సమయం ఇవ్వగలగాలి. మనం సమయం ఇస్తే సమాజం దాన్ని అందుకునేదానికి సిద్ధంగా ఉంది. కాబట్టి అది దీని యొక్క స్థితి. అలా ప్రారంభమైనటువంటి సంఘం మొదట్లో కార్య విభాగాలు కేవలం శారీరక విభాగం, వ్యవస్థా విభాగం, భౌతిక విభాగం మాత్రమే ఉన్నాయి. తర్వాత వచ్చేటప్పటికి కార్య విభాగాలు, సేవా విభాగం, ప్రచార విభాగం,
తర్వాత ఏంది సేవ, వ్యవస్థ, ప్రచారం, ఇట్లా కార్యవిభాగాలన్నీ ఏర్పడ్డాయి. తర్వాత ఆయామాలు, తర్వాత గతివిధులు, తర్వాత వివిధ క్షేత్రాలు, ఇలా అనేక రకాలైనటువంటి కార్యక్రమాల విస్తరణ జరిగింది. సంఘం నేను చెప్పిన ప్రతికూల పరిస్థితులు అంటే చిన్న చితక ప్రతికూల పరిస్థితులు కాదు. మొట్టమొదట్లో 3 సంఘం పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 నిషేధాలను ఎదుర్కొంది. 1948 స్వాతంత్రం, 1947 ఆగస్టు 15 మనకు వచ్చింది. 1948 జనవరి 30వ తారీఖున మహాత్మా గాంధీ యొక్క హత్య జరిగింది. సంఘం యొక్క ఎదుగుదల ఓర్చుకోలేక ఎట్టైనా దీన్ని కట్టడి చేయాలనేటువంటి ఉద్దేశంతో అప్పుడున్నటువంటి పెద్దలు, విధర్మీయులైనటువంటి పెద్దలు కొంతమంది కావాలని ఈ హత్య దీన్ని సంఘం మీద రుద్దారు. సమాజం కూడా దాన్ని నమ్మేటువంటి భ్రమలో పడింది. సమాజం సంఘాన్ని నిరసించింది. ఇళ్లలో ఉండేటువంటి స్వయం సేవకులను కూడా వాళ్ళ యొక్క పెద్దలు వీడే గాంధీజీని హత్య చేశాడన్నంతగా చీత్కారం చేశారు. దాన్ని ఎదుర్కొన్నారు, నిషేధం పెట్టారు సంఘానికి. ఆయన జనవరి 30వ తారీఖున చనిపోతే ఫిబ్రవరి 4వ తారీఖున అంటే 1948 ఫిబ్రవరి 4వ తారీఖున సంఘం మీద నిషేధం పెట్టడం జరిగింది. అరెస్ట్ చేశారు. అప్పుడున్నటువంటి సరసంచాలక గురూజీని కారాగారానికి పంపించారు. పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అనుకున్నారు స్వయం సేవకులు, తిరగబడతామన్నారు. ఆయన ఒకటే చెప్పారు, బీ కామ్ ఎట్ ఎనీ కాస్ట్. ఏమి జరిగినప్పటికీ కూడా మనం ప్రశాంతంగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి. ఎవరు మనల్ని ఎదుర్కొనేది, మనల్ని ఇబ్బంది పెట్టబోయేది మనవాళ్లే. మనవాళ్ళంటే ఎవరు? ఈ దేశస్తులే, మన హిందువులే. నాలుక ఉంది పళ్ళ మధ్యలో, పళ్ళని నాలుక పైన పెట్టి గట్టిగా పళ్ళను కొరుక్కుంటే నాలుక ఏదో అనిందని పళ్ళు నాలుకను కొరికితే బాధ ఎవరికి? పళ్ళకు కూడా బాధ ఉంటుందా లేదా? ఏముండదా? శరీరంలో ఏ అవయవానికి బాధ వచ్చినా మొత్తం శరీరం అంతా కూడా బాధపడుతుంది. కాబట్టి మన నాలుక, పళ్ళ మధ్య ఉండేటువంటి నాలుకని మనం కొరుక్కుంటామా? కాబట్టి నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండండి అని చెప్పారు. చిత్రహింసలు భరించారు. ప్రేమతో, వినయంతో ఆ నిషేధాన్ని ఎదుర్కొన్నారు. కోర్టులో ప్రూవ్ అయింది సంఘానికి గాంధీజీ హత్యకు ఎటువంటి సంబంధం లేదని నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది. సంఘం మొదట డాక్టర్ జీ టైంలోనే ఆయన కనుసంగంలో పెరిగినటువంటి ఒక 15 మంది దేశం అంతా కూడా తిరిగి మొత్తం అన్ని ప్రాంతాలకి సంఘాన్ని తీసుకుపోయారు. ఆయన మరణించేటప్పటికి 1940లో వచ్చేటప్పటికి అప్పుడు వచ్చినటువంటి జరుగుతున్నటువంటి శిష్యావర్గులు అన్ని ప్రాంతాల నుంచి స్వయం సేవకులు వచ్చారు. ఓహో, దేశం, నేను పెట్టినటువంటి ఈ సంఘం ఏదైతే ఉందో ఈ సంఘం దేశం అంతా కూడా చేరింది, మొత్తం సమాజం అంతా చేరింది అనేటువంటి తృప్తితో ఆయన కన్నుమూయటం జరిగింది. తర్వాత వచ్చినటువంటి మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి పరమ పూజనీయ గురూజీ, ఆ ఫోటోల్లోనే చివరుండేటువంటి వ్యక్తి. ఆయన ఆధ్యాత్మిక సంపన్నుడు, సాక్షాత్తు భగవద్ దర్శనం చేసినటువంటి వ్యక్తి. పరమేశ్వరుని దర్శించిన తర్వాత సమాజ పరమేశ్వరుడు యొక్క సేవ చేసే దానికోసం ఆయన గురువు గారి అనుమతితో ఆయన సంఘంలోకి వచ్చారు. సంఘంలో అనేక బాధ్యతలు నిర్వర్తించారు. డాక్టర్జీ అస్తమించిన తర్వాత గురూజీ ఆ బాధ్యతలు చేపట్టి సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళారు. ఇక్కడ 1948లో వచ్చినటువంటి నిషేధం అది. తర్వాత మళ్ళీ నిషేధం. ఆయన 33 సంవత్సరాల పాటు సంఘ బాధ్యతను నిర్వర్తించారు. 33 సంవత్సరాల్లో గురూజీ 66 ట్రిప్పులు మొత్తం భారతదేశం అంతా తిరిగారు. అంటే సంవత్సరానికి 2 సార్లు పర్యటన ఉంటుంది సరసంచాలకి. అట్లా ఆయన 33 రోజులు 66 సార్లు దేశం అంతా కూడా పర్యటన చేయడం జరిగింది.
రెండవసారి నిషేధం 1975 ఎమర్జెన్సీ. 1948 నిషేధాన్ని చూసిన వాళ్ళు ఇక్కడ ఎవరు ఉండరు, కానీ 1975లో వచ్చినటువంటి నిషేధం తెలుసు. ఎమర్జెన్సీలో మాకు బాగా తెలుసు. ఎమర్జెన్సీ అన్నవాళ్ళు ఆ వెనక ఉండేటువంటి వాళ్ళలో దయచేసి కొంచెం చేయొద్దండి, దించండి. 1975లో అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ యొక్క ఎన్నిక చెల్లదని సిన్హా అని ఉన్నాడు జడ్జి, ఆయన తీర్పిచ్చాడు అలహాబాద్ హైకోర్టులో. దాంతో ఆమె దిగిపోవాల్సి వస్తుంది ప్రధానిగా. ఆమె ఏం చేసిందంటే ఎమర్జెన్సీ పెట్టి మొత్తం ఆమె యొక్క ప్రభుత్వాన్ని ఒక సంవత్సరం ఎక్స్టెండ్ చేసుకుంది. ఎమర్జెన్సీ అవసరంలా. ఎమర్జెన్సీ ఎప్పుడు పెడతారు? యుద్ధ సమయాల్లో పెడతారు, లేక పెద్ద కరువు కాటకం వస్తే పెడతారు. దేశం మొత్తం పెద్ద విపత్కర పరిస్థితి ఎదుర్కొంటే ఎమర్జెన్సీ పెడతారు. ఆ ఒట్టి పుణ్యానికి ఆమె యొక్క పదవి కాపాడుకునే దానికి ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది. అత్యవసర పరిస్థితి అంటారు. వాళ్ళకి వ్యతిరేకులు అనుకున్నటువంటి వాళ్ళనంతా కూడా జైల్లో కుక్కారు. కానీ 1948 నిషేధంలాగా కాకుండా 75కి వచ్చేటప్పటికి ప్రజల్లో మద్దతు ఉంది. ప్రజలు అర్థం చేసుకున్నారు, సంఘాన్ని అర్థం చేసుకున్నారు, అవతల వాళ్ళను కూడా అర్థం చేసుకున్నారు. అనేక మంది సంఘం ఇచ్చినటువంటి పిలుపు మేరకు సత్యాగ్రహాల్లో పాల్గొన్నారు, జైలుకి వెళ్ళారు. అప్పుడు ఎమర్జెన్సీలో 1,20,000 మంది అరెస్ట్ అయ్యారు దేశం మొత్తం మీద. 1,20,000 మందిలో 1,00,000 మంది స్వయం సేవకులే. అప్పుడు మీసా డిఐఆర్, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ మీసా అంటారు, డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ డిఐఆర్ అంటారు. ఆ 2 చట్టాల కింద అందరిని తెచ్చిపోయి జైల్లో పెట్టారు. అట్లా మీసా కింద అరెస్ట్ అయినటువంటి వాళ్ళ 35,000 మంది అరెస్ట్ అయితే వాళ్ళలో 25,000 మంది స్వయం సేవకులే. కాబట్టి ఆ విధంగా స్వయం సేవకులు చేసినటువంటి ఉద్యమం కారణంగా ఇందిరాగాంధీ లాంటి నియంత కూడా తలవంచక తప్పలేదు. మొత్తం అత్యవసర పరిస్థితి ఎత్తివేయబడింది. అప్పట్లో జయప్రకాష్ నారాయణ యొక్క నేతృత్వంలో లోక సంఘర్షణ సమితి అనేటువంటి ఒక సమితి ఆధ్వర్యంలో ఈ ఉద్యమం అంతా కూడా నడిచింది. అలా 1975లో నిషేధాన్ని ఎదుర్కొంది. తర్వాత నిషేధం ఎత్తివేయడం జరిగింది. 3వ నిషేధం దాదాపు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళలో చాలామందికి తెలుసు. 1992లో జరిగినటువంటి కరసేవలో రామజన్మభూమి ఉద్యమం ఒక 50 ఏళ్ల పాటు కొనసాగింది. అనేక ఉద్యమాలు, రథయాత్రలు, పాదుక యాత్రలు, అట్నే ఈ రామశిలల యాత్ర, అట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరిగాయి. 50 ఏళ్ల ఉద్యమ ఫలితంగా 1992లో డిసెంబర్ 6వ తారీఖున దేశానికి కళంకంగా ఉన్నటువంటి ఈ బాబ్రీ వివాదాస్పద కట్టడం ఏదైతే ఉందో దాన్ని కూల్చివేయడం జరిగింది కరసేవకులు. కొంప మునిగిపోయినట్టు అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి, అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి ఏడ్చి నిషేధం పెట్టడం జరిగింది. అప్పుడు అసలు నిషేధంలాగానే లేదు. అందరూ ఆనందంగా దాన్ని ఎదుర్కొన్నారు. తర్వాత దాంట్లో వచ్చినటువంటి ఆ ఉద్యమ ఫలితంగా మొన్న మనం చూసాం కోర్టు జడ్జిమెంట్ రావడం. మన 24వ సంవత్సరం జనవరి 22వ తారీఖున భవ్యమైనటువంటి రామ మందిరం, అక్కడ రామ్లాలా అట్నే బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట అయోధ్యలో జరిగింది. బహుశా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళల్లో మనలో కూడా చాలామంది అక్కడ విగ్రహ ప్రతిష్ట జరిగినటువంటి బాలరాముడి దర్శనం కూడా చేసుకొని ఉంటారు. ఎవరు చూశారండి అయోధ్యలో బాలరాముడి యొక్క దర్శనం? ధన్యవాదాలు. నేను కూడా చూసేటువంటి భాగ్యం కలిగింది. ఇట్లా ఈ 3 నిషేధాల్లో ఎదుర్కొంది. ఇందాక నేను చెప్పినట్లుగా అవహేళన, ప్రతిఘటన, ఆమోదం అనేటువంటి స్థితిని సంఘం దాటుకుంది. సంఘం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంది. సేవా కార్యక్రమాలు కేవలం వాడు కూర్చొని వ్యాయామం యోగు లేక ఇంకోటి శారీరక దారుఢ్యం కోసం శారీరక చేస్తాం, మానసిక దారుఢ్యం కోసం అనేక భౌతిక అంశాలు ఉంటాయి. అనేక రకాలైనటువంటి ఆట పాట ప్రతి ఒక్క దాంట్లో కూడా దేశభక్తి నిమిడితమై ఉంటాయి సంఘ కార్యక్రమాల్లో.
ప్రతి ఆటకి ఒక ఉద్దేశం ఉంటుంది. మనం ఆడేటువంటి ఆటలన్నీ కూడా ఎక్కువ సామూహిక ఆటలు ఉంటాయి. ఆ సామూహిక ఆటల్లో జట్టు భావన మనకి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా ఆడి పాడి అనేక రకాలైనటువంటి దేశీయ ఉద్యమాల్లో ఆడుతూ పాడుతూ బలిదానం కూడా చేశారు మన స్వయం సేవకులు. దేశ రక్షణ ఉద్యమాల్లో కావచ్చు, పాకిస్తాన్తో చైనాతో యుద్ధ సమయాల్లో కావచ్చు, సంఘం యొక్క యోగదానం చెప్పలేనిది. ప్రాణాలు కూడా లెక్క చేయకుండా అక్కడ స్వయం సేవకులు ఉన్నటువంటి మిలిటరీకి కావచ్చు వీళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు. కొంతమంది చనిపోయారు. చైనాతో జరిగినటువంటి యుద్ధంలో మన వాళ్ళు మొత్తం మిలిటరీ అంతా కూడా బార్డర్లోకి వెళ్ళిపోయి ఉంటే దేశంలో లా అండ్ ఆర్డర్ దాన్ని కాపాడేటువంటి వాళ్ళ సిబ్బంది కొరత అయినప్పుడు సంఘమే లా అండ్ ఆర్డర్ మొత్తం మెయింటైన్ చేసే దానికోసం బాధ్యత తీసుకుని చక్కగా దాన్ని నిర్వర్తించడం జరిగింది. సంఘాన్ని ఎప్పుడు తిట్టే, సంఘాన్ని ఎప్పుడు వ్యతిరేకించేటువంటి నెహ్రూ కూడా సంఘాన్ని పోడక తప్పలేదు. 1962లో ఇది జరిగితే 1963 జనవరి 26 జరిగినటువంటి రిపబ్లిక్ డే పీరియడ్ను మనల్ని ఆహ్వానించడం, దాంట్లో మనం ఆ రిపబ్లిక్ పీరియడ్లో సంఘ పథ సంచలనంతో మనం పాల్గొని అందరి చేత శభాషణ పెంచుకోవడం కూడా జరిగింది. ఇట్లా సంఘం అనేక రకాలైనటువంటి విపత్కర పరిస్థితుల్లో పనిచేసింది. అవే కాదు, ఒక ఉప్పెన వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు, ఒక సునామీ, మనకు తెలుసు ఈ ప్రాంతంలో వాళ్ళకి మైపాడు ఆ ఏరియాలో సునామీ ఇట్లాంటి ఇవి కూడా వచ్చాయి మనకి, తమిళనాడు సునామీ. అట్లాంటి సమయాల్లో కూడా స్వయం సేవకులు ఆ స్పాట్లోకి వెళ్ళి అక్కడ సేవలు చేయటం, పర్మనెంట్ రిలీఫ్ పడవలు లాంటివి ఇవ్వటం, వాళ్ళకి ఇంకేదో ఉపాధి లాంటిది మనం చూపించేటువంటి ప్రయత్నం, ఇదంతా కూడా సంఘం అనేక మంది దాతల యొక్క సహకారంతో చేయడం కూడా జరిగింది. దివిసీమలో ఉప్పున వచ్చింది, తెలుసుంటుంది ఇక్కడ ఉన్నటువంటి పెద్దల్లో. కొంతమంది స్వయం సేవకులు అక్కడ పోయి పనిచేసినటువంటి వాళ్ళు మన ఏరియాలో కూడా ఉన్నారు. అక్కడ తాటి చెట్టు పైన ఆ ఎత్తులో ఉన్నటువంటి ప్రమాణంలో సముద్రపు అలలు వచ్చి ఉప్పిన వచ్చిపోయిన తర్వాత శవాలు తాటి చెట్టు బరికిల్లో ఉంటాయి కదా పైన మోములో, ఆ మోములో శవాలు ఇరుక్కొని ఉన్నాయి. అంటే సముద్రం అంత ఎత్తుకొచ్చిందన్నమాట. ఎక్కడ చూసినా శవాల గుట్టలు, మనుషుల శవాలు, జంతువుల కడేబరాలు ఇట్లా ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, అనేక సంస్థలు కావచ్చు అక్కడికి వచ్చి వాటిని తాకలేక ఉండేటువంటి పరిస్థితుల్లో మన స్వయం సేవకులకు అక్కడ వెళ్ళి ఆనందంగా ఆ దుర్గంధాన్ని భరిస్తూ కూడా ఆ సవాల్ని క్లియర్ చేయటం ఇదంతా కూడా జరిగింది. అప్పుడు ఒక సర్వోదయ నాయకుడు ప్రభాకర్జీ అని సీనియర్ సర్వోదయ నాయకుడు, ఆయన దాన్ని చూసి ఆశ్చర్యపోయి ఆయన ఆర్ఎస్ఎస్ అంటే కేవలం రాష్ట్రీయ స్వయంసేవక సంఘమే కాదు, రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్, రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ అని చెప్పడం జరిగింది, పొగడటం జరిగింది. అట్లా స్వయం సేవకులు ఎప్పుడు కూడా, స్వయం సేవకులు కంటే వాళ్ళు ఎక్కడో ఉండేవాళ్ళు కాదు, మనమంతా మొత్తం దేశవ్యాప్తంగా ఉండేటువంటి స్వయం సేవకులు అందరూ కూడా రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్. ఆ సర్వీస్ కూడా ఎటువంటిది? సెల్ఫ్లెస్ అంటే ఆ సర్వీస్ చేస్తే నేను సర్పంచ్ని అవుతాను, ఆ సర్వీస్ చేస్తే నాకు పార్టీ అధ్యక్షుడి పదవి వస్తుంది, ఆ సర్వీస్ చేస్తే నాకు ఇంకేదో పోస్ట్, గవర్నమెంట్ పోస్ట్ వస్తుంది అని కాకుండా సెల్ఫ్లెస్ సర్వీస్ ఇది చేయటం అనేటువంటిదే సంఘం యొక్క పని. అది సంఘం స్థాపించిన రోజు నుంచి 100 సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా చేస్తూనే ఉంది, చేస్తూనే ఉంటుంది కూడా. ఇది సంఘం యొక్క పని. దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు, విద్య, వైద్యం, సామాజిక రంగం, స్వావలంబనం ఇనేటువంటి ఫీల్డ్లలో మొత్తం దేశవ్యాప్తంగా 122,942 సేవా ప్రకల్పాలు అంటే సర్వీస్ ప్రాజెక్ట్స్ అంటాం. అట్లా సర్వీస్ ప్రాజెక్ట్స్ దేశం అంతా కూడా జరుగుతూ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా 1530 సర్వీస్ ప్రాజెక్ట్స్, హాస్పిటల్స్ కావచ్చు, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, బాల వికాస్ కేంద్రాలు, మన జయభారత్ హాస్పిటల్ నెల్లూరు, ఇందాక మన ఏడుకొండల గారు చెప్పినట్టు ఉండేటువంటి జయభారత్ హాస్పిటల్ ద్వారా మనం, జయభారత్ హాస్పిటల్ మనందరిది, మనం మొత్తం ఈ హాస్పిటల్ మాధ్యమంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా మనం వైద్యపరంగా సేవలు చేస్తున్నాం. ఇట్లాంటి దేశవ్యాప్తంగా అనేకంగా ఇందాక నేను చెప్పిన 122,942
42 సర్వీస్ ప్రాజెక్ట్స్ మొత్తం సంఘం నిర్వర్తిస్తుంది. ఇట్లా అనేక కార్యక్రమాలు సంఘం చేపడుతుంది. సంఘం మొదలుకొని అనేక ఉద్యమాలు చేసింది. ఈరోజు సంఘాన్ని ప్రజలందరూ సమాజం ఆమోదించింది అంటే సంఘం చేసినటువంటి అనేక ఉద్యమాలు సక్సెస్ అయినటువంటి కారణంగా. మొట్టమొదట 1949లో మనకి 47లో స్వాతంత్రం వస్తే రాజ్యాంగం వచ్చేటప్పటికి 1950లో కానీ మనకి రాజ్యాంగం రాలేదు. ఆ రాజ్యాంగం రాసేటప్పుడు రాజ్యాంగంలో ప్రజలందరి భాగస్వామ్యం ఉండాలి అని సంఘం ఉద్యమం చేసింది. 10 లక్షల సంతకాలు సేకరించింది దేశవ్యాప్తంగా. భారతదేశానికి ఇండియా అని పేరు కదా ఉండాల్సింది, భారత్ అని ఉండాలని. అట్లాగే దేశవ్యాప్తంగా రాజ్యాంగ రచనలో వీళ్ళ యొక్క భాగస్వామ్యం ఉండాలని, గోవధ ఉండకూడదని, ఇట్లా కొన్ని అంశాల మీద ఈ సంతకాలు 10 లక్షల సంతకాలు సేకరించి అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నటువంటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి సమర్పించడం జరిగింది. 1952లో సంపూర్ణ గోవధ నిషేధం కోసం దేశవ్యాప్తంగా తిరిగి 1,75,00,000 సంతకాలు సేకరించారు. అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాలు 21 రాష్ట్రాలు ఉంటే 20 ఎడ్ల బండ్ల మీద ఈ 1,75,00,000 సంతకాల సేకరించినటువంటి ఆ దస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకుని ఊరేగింపుగా ఢిల్లీ వీధుల్లో తీసుకెళ్ళి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి సమర్పించడం జరిగింది. వీళ్ళు చేసినటువంటి ఉద్యమ ఫలితంగా రాజ్యాంగంలో అప్పుడు దాకా ఇండియాను పొందుపరిచేటువంటి రాజ్యాంగం ఇండియా దట్ ఈజ్ భారత్ అని పొందుపరచడం జరిగింది. ఇలా అనేక ఉద్యమాలు 1983లో విశ్వమంగళ గోగ్రామ యాత్ర అనేటువంటి పేరుతో ఒకటి నిర్వహించడం జరిగింది. ఆవు, రైతు, పొలం, గ్రామం వీటి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ విశ్వమంగళ గోగ్రామ యాత్ర. వివేకానందుడు ఆయన యొక్క దేశ పర్యటనలో భాగంగా కన్యాకుమారి దగ్గర ఉండేటువంటి ఒక పెద్ద కొండ ఉంటుంది, ఒక పెద్ద రాక్. చాలామంది యాత్రల్లో అయ్యప్ప మాలలు వేసుకొని పోయినప్పుడు కానీ అనేక వాటిలో చూసుంటారు దాన్ని. అక్కడ ఒక పెద్ద వివేకానంద స్మారక కేంద్రం ఉంటుంది. మనం చాలామందిని చూసుంటాం. దాన్ని అప్పుడు కట్టేదాని కోసంగా అప్పుడు సర్కారీ వాగ్గా ఉన్నటువంటి ఏకనాథ్ జీ రానడే అనేటువంటి ఒక ఆయన్ని దాన్ని కేటాయించి ఆయన పోయి అక్కడ సర్వే చేసుకుని దేశవ్యాప్తంగా తిరిగి ఉద్యమాన్ని చేపట్టి అప్పట్లో ఒప్పుకోలా దాన్ని పెట్టేదానికి 300 మంది ఎంపీల దగ్గర సంతకాల సేకరణ చేశారు. ఆ సంతకాల సేకరణ ఫలితంగా అక్కడ రాక్ మెమోరియల్ వచ్చింది. రామసేతు మనకు రామాయణంలో అప్పుడు రాముడు ఈ వానరుల యొక్క సహాయంతో వారధి కట్టి లంకకి వెళ్ళాడు, రావణుని చంపించాడు. అది ఇప్పుడు కూడా కనపడుతూ ఉంటుంది. మనకు ధనుష్కోటి ఆ సేతువు అక్కడ దగ్గర కానీ వెళితే ఆ సేతువుని యొక్క శిథిలాలను మనం ఈ వైపు చూడొచ్చు. దాని యొక్క మనం ఇంటర్నెట్లో వీటిల్లో అంతా కూడా దాన్ని మనం చూస్తూ ఉంటాం, ఫిగర్స్ అన్ని చూపిస్తూ ఉంటాం. ఈ సెక్యులర్ గవర్నమెంట్లు కొన్ని వాళ్ళకేం తెగులు పడతాయో ఏమో దాన్ని ధ్వంసం చేయాలని, దాన్ని పగలగొట్టి స్టీమర్లు పోయే దారి చేయాలని ప్రయత్నం చేశారు. దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమ ఫలితంగా దానికి ఫుల్ స్టాప్ పెట్టారు వాళ్ళు. ఆ రామసేతు ఇప్పటికి కూడా నిలిచి ఉంది, యాజ్ ఇట్ ఈజ్గా ఉంది అంటే సంఘం వివిధ క్షేత్రాలు చేసినటువంటి ఉద్యమ ఫలితమే. మనకు దగ్గరలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, కలియుగ ప్రత్యక్ష దైవం. ఆయన ఏమని పిలుస్తాము? 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటాం. ఎన్ని కొండలు ఇవి? 7. అవి 7 కాదు 2 అని ఒక ఆయన జీవో పాస్ చేశాడు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి. వెంటనే తిరుమల తిరుపతి సంరక్షణ సమితి అనేటువంటి పేరుతో ఉద్యమం చేసి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చి 2 కాదని 7 మళ్ళీ జీవోను సవరించి చేసేటట్టుగా మనం ఉద్యమం చేశాం. అమర్నాథ్ యాత్ర
అక్కడ సౌకర్యాలన్నీ ఉపసంహరించి దాన్ని వేరే దేనికో ఇవ్వాలని ఉన్నప్పుడు పెద్ద ఉద్యమం చేస్తే ఉద్యమ ఫలితంగా అది కూడా వచ్చింది. ఇట్లా అనేక ఉద్యమాలు, ఆ ఉద్యమాలన్నింటిలో కూడా సక్సెస్ అయ్యాం మనం. ఆ సక్సెస్ అయినటువంటి కారణంగానే సంఘాన్ని మొత్తం సమాజం ఆమోదించింది. ఇది 100 సంవత్సరాల పైన. ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలు ఈ రోజు నుంచే, అంటే మొన్న విజయదశమి నుంచే మొదలవుతూ ఉన్నాయి. ఉత్సవాలంటే ఏదో పెద్ద పండగ చేసుకోవటం, పార్టీ చేసుకోవటం, బిర్యానీలు తినటం, లేకపోతే ఇంకేదో ఇది చేసుకోవటం, అట్లా కాకుండా ప్రెస్ మీట్లు అవి ఇవి అట్లని కాకుండా సంఘమైన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకునేటువంటి దిశగా కొన్ని కార్యక్రమాలు యోజన చేశారు మన యొక్క సంఘ పెద్దలు. సింపుల్గానే మన కార్యక్రమాలన్నీ కూడా సింపుల్గానే ఉంటాయి. మన ఆర్భాటాలు ఉండవు, హంగులు ఉండవు, దర్పాలు కూడా ఉండవు. చూసుంటారు ఇందాక బ్యానర్ చీకటి పడింది కాబట్టి కనపడుతుందో లేదో. అనేక కార్యక్రమాలు, కార్య విస్తారం, కార్య దృఢీకరణ, సామాజిక పరివర్తన, కథనాలు, ఇట్లా ఈ పేరుతో కార్యక్రమాలు. సామాజిక పరివర్తనలో కూడా పంచ పరివర్తనలో బ్యానర్లో ఉన్నట్లుగా కుటుంబ ప్రబోధన, అంటే కుటుంబ విలువలు తగ్గిపోతూ ఉన్నాయి. ఒకప్పట్లోలాగా అమ్మా నాన్నతో పాటు అవ్వ తాత మేనమామ ఇట్లా అందరూ కూడా ఒక పెద్ద కుటుంబాలు ఉండేవి. నేను ఒకసారి ఒక తునికి పర్యటనకి వెళ్ళాను. ఒక ఇంటికి తీసుకెళ్ళాను. అలా తీసుకెళ్తే ఆ ఇంట్లో బయట చెప్పులు పెట్టున్నాయి. ఒక ఇంటి హాల్ దగ్గర బయట ఆ చెప్పులు చూస్తే దాదాపు ఒక 60 జతలు ఉన్నాయి. లైన్లో పెట్టుంది. వాళ్ళు ఇంటికి అలా తీసుకెళ్లారు. ఇన్ని చెప్పులు ఉన్నాయండి, ఈ ఇంట్లో ఏదైనా సంఘ బయటకు ఉందా? బయటకనే నాకు చెప్పలేదే, కానీ ఇన్ని ఉన్నాయంటే ఇక్కడ ఏదైనా ఇంట్లో ఏదైనా కార్యక్రమం ఏమైనా జరుగుతుందా? నా పెళ్ళిలో లేకపోతే ఏదైనా పెద్ద కార్యక్రమాలు ఉంటాయి కదా, శుభ అశుభ కార్యక్రమాలు ఉందానని నేను అడిగాను. ఏమి లేదండి, పెద్ద ఉమ్మడి కుటుంబం ఇది, ఇక్కడ 4 తరాల వాళ్ళు నివసిస్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా సంఘ స్వయం సేవకులే, కాబట్టి ఇంట్లో అందరూ కూడా చెప్పులు వరుసలో పెడతారు. లోపల ఆ క్రమశిక్షణ అనుశాసనం అంతా కూడా ఉంటుంది. ఈ ఇంట్లో కూడా అందరూ కలిసి ఒక హాలు కట్టుకున్నారు. వాళ్ళంతా కూడా ఏకాత్మత స్తోత్రంలో ఉండే పటాలన్నీ ఉంటాయి. వీళ్ళందరూ కూడా సంఘ వాతావరణంలో ఉంటారు. ఈ ఇంట్లో 60 మంది నివసిస్తూ ఉంటారండి. అది ఊరికే మనకు ఒక ఎగ్జాంపుల్ కాదు. పాత రోజుల్లో అన్ని కుటుంబాలు కూడా అట్లే ఉన్నాయి. విలువలు తగ్గే కొద్దీ పాశ్చాత్య వ్యామోహంలో పడి మేమిద్దరం మాకిద్దరు, అసలు ఇంకా పోతే 1 or నన్ను, ఇట్లా వచ్చేసింది పరిస్థితి. కాబట్టి దీంట్లో విలువలు తగ్గిపోయినాయి. డైవర్స్, పెళ్ళి ఈరోజు, వారం దాటితే విడాకులు, స్వేచ్ఛ, స్వాతంత్రం, పెద్ద లేదు చిన్న లేదు. ఈ కుటుంబ విలువలు కాపాడాలని కుటుంబ ప్రబోధన, పర్యావరణం రక్షించాలి. తెలుసు, ప్లాస్టిక్ కావచ్చు, అనేక రకాలైన వాతావరణ కాలుష్యం వల్ల కావచ్చు, ఈ పర్యావరణం దెబ్బతింటుంది. ఇలా 5 అంశాల్లో మనం గట్టిగా తీసుకొని సామాజిక పరివర్తన రావాలి. సామాజిక పరివర్తన ద్వారా వ్యవస్థ పరివర్తన రావాలని సంఘం ప్రయత్నం చేస్తూ ఉంది. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మనం యోజన చేసింది. కాబట్టి మనం ఈ శత జయంతిలో కార్యక్రమాల్లో భాగంగా మొట్టమొదటి 7 కార్యక్రమాల్లో మొదటి కార్యక్రమమైనటువంటి ఈ గణవిష్ణు విజయదశమి కార్యక్రమాల్లో మనం ఈరోజు పూర్తి చేసుకుంటూ ఉన్నాం. ఇది ఏదో అంటారు కదా, అంతం కాదు ఆరంభం అని. ఇది మొదటి కార్యక్రమం. ఇప్పటి నుంచి 26 మళ్ళీ విజయదశమి దాకా అనేక కార్యక్రమాలు, గృహ సంపర్కం, హిందూ సమ్మేళనాలు, యువ కార్యక్రమాలు, శాఖా సప్తాహం, ఇలా 7 రకాలైనటువంటి కార్యక్రమాలు మనలో ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం విజయదశమి ఉత్సవం రోజు ఒక సంకల్పం తీసుకోవాలి. ఈ విజయదశమి శతాబ్ది సంవత్సరం మనకి మన అదృష్టం. ఈ శతాబ్ది సంవత్సరంలో మనందరం కూడా ఉన్నాం. ఒక తరం వాళ్ళకి అవకాశం లేదు, రేపు రాబోయే తరం వాళ్ళకు కూడా ఈ అవకాశం ఉండదు. మనం ఈ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అదృష్టం భగవంతుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనం ఒక సంకల్పం చేసుకుని ఈ 7 కార్యక్రమాలు సంఘం ఏదైతే సంకల్పించిందో వాటిని అంతా కూడా ఎక్కువ సమయం ఇచ్చి మనందరం కూడా పనిచేసి
సంఘం తలపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని, అలా భారతదేశాన్ని విశ్వగురువుగా పరమవైభవ స్థితిలో మనం చూసేదానికి సంకల్పం చేసుకొని మనం ముందుకు పోవాలని, దానికి కావాల్సినటువంటి శక్తియుక్తులంతా కూడా మనకి భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ నేను పూర్తి చేస్తాను. శ్రీ హరిబాబు గారు మన ముఖ్య అతిథి. వారు కొంత సమయం తీసుకొని సంఘం యొక్క ఉద్దేశం వారు మాట్లాడతారు. పూజ్యులు పెద్దలకి, అదేవిధంగా ఏడుకొండలు గురువు గారికి, అందరికీ వచ్చేసినటువంటి గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ సేవా సంఘ కార్యక్రమం శత జయంతి ఉత్సవాలు మన మండలంలో, మన గ్రామంలో చిన్నలు పెద్దలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా ఎంతో గొప్ప విషయం. ఈ ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవా సంఘ్ స్వయంగా పాల్గొని మేమున్నాము అని భారతదేశానికి సేవ చేసే ఏకైక సంస్థ ఏదంటే ఆర్ఎస్ఎస్. ఈ ఆర్ఎస్ఎస్లో ఎంతోమంది ప్రముఖులు, ప్రధానమంత్రులు, పెద్ద పెద్ద ప్రధానమంత్రులు కూడా ఆర్ఎస్ఎస్ సభ్యులు ఉన్నారు. వాజ్పేయి గారు కూడా ఆర్ఎస్ఎస్ సభ్యులే. అదేవిధంగా ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారు కూడా ఆర్ఎస్ఎస్ సభ్యులే. ఇది 1925 సెప్టెంబర్ 25వ తేదీ నాగపూర్లో స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గురువు గారు చెప్పినట్టు ఎన్నో సేవా కార్యక్రమాల్లో భారతదేశానికి మేమున్నాము, ఎన్నుముక్క లాంటి ఆర్ఎస్ఎస్ భారతదేశానికి సేవ చేసేదానికి మేమున్నాము అనే చెప్పడానికి, చెప్పుకోవడానికి ఏదైనా సంస్థ అంటూ ఉందంటే అది ఆర్ఎస్ఎస్. ముందుగా ఇన్వైట్ చేసేది కూడా ఆర్ఎస్ఎస్నే. దేశంలో నలుమూలల సాంస్కృతికంగా కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఆపత్తులు వచ్చినప్పుడు కానీ ఎన్నో కార్యక్రమాల్లో ఆర్ఎస్ఎస్ ముందుండి భారతదేశానికి సేవంటూ స్వయం సేవా సంఘ కాబట్టి ఇది పదవుల కోసమో లేకుంటే ఏదైనా ఆశించో చేసే సేవా కార్యక్రమం కాదు. భారతదేశాన్ని మన భుజాల మీద వేసుకొని మోసినట్లుగా భారత మాతకి సేవ చేసే సంఘం. అందువల్ల ఈ కార్యక్రమాన్ని శతజయంతి ఉత్సవాలు మన ఇందుకూరుపేట మండలంలో జరుపుకోవడం మనందరికీ అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. జై భారత్, జై భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. తర్వాత ప్రార్థన ఉంటుంది. ప్రార్థన సమయంలో వచ్చిన అతిథులు, కొత్తూరు మహిళలు, మాతృమూర్తులు అందరూ కూడా లేచి నిలబడవలసిందిగా